ఏం సినిమా ప్రమోషన్లో ఏం పాడో కానీ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు. సినిమాలను పబ్లిక్ దగ్గర తీసుకుపోవాలన్నా ఫ్రాంక్ వీడియోలు ఫేక్ న్యూస్లు నమ్ముకొని సినిమాలు అమ్ముకుంటున్నారు. అగో అదే తీరుగా చేస్తున్నట్టున్నది హరిహర వీరమల్లు యూనిట్ వాళ్ళు. ఇవకి ట్విట్ చూడుర్రి ఏం రాసిండ్రో చూసిండ్రా. ఏం రత్నం పేరుతోని ఇది రాసిండు ఎవడో నెత్తి మాసినోడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను క్షమించుండ్రి, ఇవాళ పొద్దుగాల మా వాచ్మెన్ రసూల్ ఖాన్ అనేటోడు హరిహర వీరమల్లు సినిమా ఉన్న పెద్ద మెమరీ కార్డు ఎత్తుకపోయిండు, అందుకే సినిమా రిలీజ్ చేసుడు వాయిదా వేస్తాను అన్నట్టు రాసి పెట్టిండు ట్విట్టర్లా. ఇంకేమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారే షాక్ తిన్నారు. అదే షాక్ పట్టుకొని ఆ రసూల్ ఖాన్ అనేటోని ఒడిసేంత కోపానికి వచ్చిండ్రు. కానీ కొద్ది కాలానికే ఆ ట్విట్ ఉత్తముచ్చటే అని దాని రాసినోడు ఎవడో ఉద్దరగాడని తెలిసింది. ఇంకేమున్నది, ఊపిరి పీల్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఆ రసూల్ ఖాన్ ఎవడో ఏం రత్నం పేరుతోని ట్విట్ పెట్టింది ఎవడో గాని హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారని అందరూ అంటున్నారు. అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ సినిమాను ప్రమోషన్ చేయాల్సిన కర్మ ఎవరకు లేదని ఇంకొందరు అంటున్నారు. సరే, ఈ ప్రమోషన్లలో పక్కకు పెడితే హరిహర వీరమల్లు సినిమాకు టాకీస్ల బంధు షాకు తలుగుతున్నది. పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు నడవనిస్తాం, లేకుంటే మూసుకొని కూర్చుంటామని అన్నారు కదా టాకీస్ల ఓనర్లు. మరి ఈ నెల 12వ తారీఖున విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా టాకీసులు బంద్ పెడితే ఎట్లుంటుందో చూడాలి. వాడెవడో ఫేక్ వార్త రాసినట్టు నిజంగానే పోస్ట్ పోన్ అవుతుందా ఏంది అని అంటున్నారు. అట్లయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఎంత పెద్ద లెల్లి చేస్తారో థియేటర్ల ఓనర్ల మీద. ఏపీ సర్కార్ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి థియేటర్లు బంద్ చేస్తే.